హాయ్ ఫ్రెండ్స్, మేము కాణిపాకం అయితే వచ్చామండి. కాణిపాకంలో మామిడి తోటకు వచ్చాము. చూసారా కాయలు అసలు ఎంత బాగున్నాయో. చూపించు బేబీ, చూడండి అంట. చూడండి. హాయ్. ఇలా ఫస్ట్ టైం నేను ఇలా ఒరిజినల్ గా ఈ చెట్టు కాయలు చూడడం కదా, బాగున్నాయి కదా. కానీ డిఫరెంట్గా ఏంటంటే ఇక్కడ చిత్తూరు సైడ్ అంతా కూడా మనకి ఈ టైప్ ఉంటున్నాయండి కాయలు. ఇవన్నీ జ్యూస్కి వెళ్ళేవి, తినేవి కాదు. పల్పీ ఆరెంజెస్ వస్తున్నాయి కదా, పల్పీ మ్యాంగో ఫ్రూట్ వాటికి వెళ్తాయి అంటే ఎక్కువ జ్యూస్కి. పాడిపోతాయి లాక్కు. తోట చూపిస్తారండి మీకు. పొలాల్లో తిరిగితే ఆరోగ్యం బాగుండిద్దంట, మా అక్క చెప్తుంది, వినండి. అక్క హాయ్ చెప్పక్క. చూడు ఇటు తిరుగు, అటు నుంచి హాయ్ హాయా, ఇటు తిరగాలి. కానీ ఇవన్నీ మామిడి తోటలే. ఇదేంటి వంకాయలు ఎల్లో కలర్ లో ఉన్నాయి. ఈ కిందేమో వంకాయ తోట వేసారు. ఇవన్నీ తెల్ల వంకాయలు అన్నమాట. ఇవి సీడ్ కోసం అట్లా ఉంచారు. మామిడికాయలు ఏవక్క ఇవా? కాదు, ఇవి పనస చెట్టు. అది పనస చెట్టు ఆకు అట్లాగా అయింది. ఇగో దూరంగానే కనిపిస్తుంది. ఇదిగో అక్క, ఇవన్నీ కూడా చాలా ఈనియి. ఇవంతా ఆవుకి గడ్డిని వేశారు. ఆవుకి మేత అంటండి. ఇవి పెద్దవి అవుతాయి అంట. చూసారా ఫ్రూట్స్ ఎంత పెద్దగా ఉన్నాయో, పండిపోతున్నాయి. చూడండి చెట్టు బొబ్బాయి ఏం పండింది. బాగుంది కదక్క. అసలు స్మెల్ కూడా చూడు ఎంత బాగా వస్తుందో. మామిడికాయ ఎంత స్మెల్ వస్తుందో. చూడండి చాలా పెద్దగా ఉంది. మీకు వీడియోలో చిన్నగా కనిపిస్తుంది కానీ సైజు చాలా పెద్దది. కొబ్బరి బొండాలు ఉన్నాయి ఇక్కడ తోటలో. మామిడికాయలు ఉన్నాయి. అసలు ఇదేంటి ఇంత పెద్దగా ఉంది అసలు కాయ? అర కేజీ ఒక్కటి వచ్చి చాలా పెద్దగా ఉంది. పండిందా కాయది? కోసి పండింది. 2 కాయలు కోసింది. బాయ్ ఫ్రెండ్స్.